ఈ 14 నెలల పాలనకి ఒక రెఫరెండంగా పెట్టుకుంది కాంగ్రెస్ పార్టీ పోల్. అది బెడిసి కొట్టింది అంటే ఏం చెప్తారు? అది అక్షరాల తప్పు. ఏంటంటే మన తెలంగాణ రాష్ట్రంలో 3,80,00,000 మంది జనాభా ఉన్నారు. ఆ పోల్ అనేది వ్యూఎస్ లెక్కను చూసుకుంటే 90,000 చిల్లర వేశారు. దాంట్లో ఎంతమంది దానికి 67% అన్నారు. అంటే 90,000 మందేనా? అది రిగ్గింగే అవుతుంది. ఎందుకంటే ఎంతమందికి ట్వీట్స్ ఉంటాయి, ఎంతమందికి ట్విట్టర్స్ ఉన్నాయి. మనం తెలంగాణలో ఈ రోజున కాంగ్రెస్ పాలన అనేది సబబ్స్ అంటే విలేజెస్ నుంచి గెలవబడింది. అంటే ఇప్పుడు బీఆర్ఎస్ నాయకులు చెప్తుందంతా ఒక విధంగా చెప్పాలంటే వితండవాదం. జరిగిన వాటిని వాళ్ళు ముంచి కలిపి అంటే కనిపించకుండా ముయ్యటానికి చేసే ప్లాన్స్ ఇవన్నీ. అది పోల్ అనేది జనరల్గా పెట్టింది. 4 కోట్ల మంది చిల్లర ఉన్న తెలంగాణ దాంట్లో 90,000 మంది వ్యూయర్స్ మాత్రమే చూశారు. వాళ్ళు ఎవరు? సిటీలో క్లబ్స్ ఉన్నాయి, పబ్స్ ఉన్నాయి. ఆ ట్విట్టర్స్ చూసేవాళ్ళు, ట్విట్టర్స్ని ఆన్సర్ చేసేవాళ్ళు ఎవరు? మనకి ఈరోజు తెలంగాణ తీసుకుందే చుట్టుపక్కల జిల్లాలు. రాష్ట్రంలో మనకు అంత లేకపోవచ్చు. రాష్ట్రంలో ఏముంది? ఎవరికి వాళ్ళు మాయా క్లబ్స్, గాంజా, ఈ ఆల్కహాల్స్, ఇలాంటి బడావాళ్ళు. అసలు రైతులు వాళ్ళ జనజీవన విధానం, జనస్రవంతి అనేది ఒక సిటీ కాదు. రైట్. అనురాధ గారు, మీరు చెప్తుంది నాకు అర్థమైంది. కానీ ఈ విషయం మీ పార్టీ వాళ్ళకి తెలియదా? అరే, రూరల్ ఏరియాస్ లో ఉన్న వాళ్ళకి ఈ ట్విట్టర్ అకౌంట్స్ ఉండవు, సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండరు. ఇలాంటి అర్బన్ ఏరియాస్ లో ఏవైతే సోకాండ్ మీరు చెప్తున్నారో వాళ్ళకి ఉంటాయి. వాళ్లే చేస్తున్నారని మనం అనుకోలేం. ఎక్కడి నుంచి ఎక్కడైనా ఆపరేట్ చేయొచ్చు. విదేశాల నుంచి కానీ, పల్లెటూరు నుంచి కానీ, ఎక్కడి నుంచైనా ఆపరేట్ చేయొచ్చు. కరెక్టే. మీరు నేను చెప్తుంది ఇక్కడ 3,80,00,000 అంటే నియర్లీ 4 crores. అక్కడ వ్యూవర్షిప్ ఏది? ఇది ఒక క్రియేషన్. మా కాంగ్రెస్ వాళ్లే చేసి ఉన్నారు అని మీరు చెప్తున్నప్పుడు ఉండొచ్చు, కాదని చెప్పను. బట్ దానికి పర్టికులర్గా ఇది కొలమానం కాదు. ఏంటంటే ఏదో ఒక విభాగంలో ఒక ఆలోచన ఉంటుంది కొంతమందికి. ఆలోచనే కరెక్ట్ అని అనుకోవడానికి లేదు. ఎందుకంటే పైనుంచి అధిష్టానం నుంచి వచ్చింది కాదు అది. ఎవరైనా చెయ్యొచ్చు, ఈవెన్ మేము కూడా చెయ్యొచ్చు. ఎందుకంటే ఒక అభిమానం కాంగ్రెస్ విధి విధానాల మీద. సో మనం ఇక్కడ చూసుకోవాల్సిన రేపు సంస్థాగత ఎన్నికలు వస్తున్నాయి. వచ్చే ఓటింగ్ తెలుస్తుంది కదా. ఇప్పుడు వారు చెప్పినట్టు కొంచెం సేపట్లో ఎన్నో ఉన్నాయి. ఈరోజు 1 సంవత్సర కాలం అయింది. ఈ సంవత్సరంలో కాంగ్రెస్ పార్టీ ఏం చేయలేకపోయింది. మేము చెబుతున్నాము జాగ్రత్తగా చేసుకోండి మీరు అని. ప్రజలు చెప్పి 10 సంవత్సరాల పాటు ఇచ్చారు కదా. 10 సంవత్సరాలు వీళ్ళు ఏం చేశారు? అంటే వాళ్ళు జాగ్రత్తగా చేసుకోవడం కుదరలేదా? ఇప్పుడు ఫామ్ హౌస్ కాన్సెప్ట్ పక్కన పెట్టేయండి. ఫామ్ హౌస్లో ఉన్నాడా లేకపోతే ఇంకెక్కడో ఉన్నారా, ఆ నాయకులు ఎక్కడ ఉండి రాజ్యం, కానీ రాష్ట్రాన్ని ఏ విధంగా పరిపాలించారు? రాష్ట్రం మా కాంగ్రెస్ చేతిలోకి ఎందుకు వచ్చింది? ప్రజలు కోరారు కాబట్టి వచ్చింది. అంటే అక్కడ మీకు ఒక నెగిటివ్ ఉందని తెలుస్తుంది కదా. మరి ఇప్పుడు కొత్తగా దీన్ని క్రియేట్ చేసి ఇది అలాగా ఇలాగని ఇది ఏదో ఒక వితండవాదాలు, ఏదో ఒక చిన్న విషయాన్ని పట్టుకొని రాష్ట్రానికి సంబంధించిన పెద్ద విషయంగా చేయటం. ఈ రోజున ఇప్పుడు వారు చెప్పినట్టు జాబ్స్ ఉన్నాయి, డిఎస్సీలు ఉన్నాయి. అవన్నీ కాలమాన పరిస్థితులను బట్టి వస్తాయా, లేకపోతే ఏ గవర్నమెంట్ అయినా మారిన వెంటనే అనౌన్స్ చేస్తారా? ఇప్పుడు బీఆర్ఎస్ గవర్నమెంట్ వెళ్ళిపోతూ అక్కడ ఎంత బొక్క పెట్టి ఉంటుంది చెప్పండి. అంటే నిధులు కావాలి కదా. అదే టీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు బీఆర్ఎస్ అయింది అనుకోండి. టీఆర్ఎస్ పార్టీ నీళ్లు, నియామకాలు వాటి మీద వచ్చింది కదా. మరి వాళ్ళు ఎన్ని చేశారు? వాళ్ళు చేస్తుంటే ఈరోజు మేమెందుకు ఉంటాం ఇక్కడ? ఇప్పుడు ఒక మాట మాట్లాడే ముందు ఎదుటి వాళ్ళు విజ్ఞత కోల్పోయి ఉన్నారేమో అని పరీక్షిస్తారు. అందరూ మనకే ఉన్నాయి తెలివితేటలు అనుకుంటే కాదు కదా. ఈ రోజున కామన్ మ్యాన్ కూడా అన్ని చేస్తున్నారు. ట్విట్టర్ పట్టుకొని ఇంతమంది వచ్చారు, ఈ పోల్ వచ్చేసింది, ఈ 90,000 మందిలో 67% ఫామ్ హౌస్ కావాలంటున్నారు. ఎలా మీరు కొలమానం చేస్తారు? కాంగ్రెస్ వాళ్ళు లేరనుకుంటున్నారా? కాంగ్రెస్ వాళ్ళు ఎందుకుంటారని మీ ఉద్దేశం? 4 కోట్ల మందిలో ఎంత ఓటింగ్ శాతం వచ్చింది?
సరే వాళ్ళంతా చేయకపోవచ్చు, చేసిన 1,00,000 మందిలో కూడా మీకు పాజిటివ్ రిజల్ట్ రాలేదు కదా. మీకు 1,00,000 రిజల్ట్ తీసుకుంటే రాష్ట్రంలో వచ్చిన ఓటింగ్ శాతం ఎంత? సరే అవన్నీ పక్కన పెట్టండి, ఏది పక్కన పెట్టకూడదు, ఎవ్రీథింగ్ ఇస్ కోరిలేటెడ్. ఈ 1,00,000 మందిలో అయినా మీకు పాజిటివ్ గా రావాలి కదా అట్లీస్ట్. ఎందుకు వస్తుంది 90,000 మందిలో పాజిటివ్ గా రావడానికి అది ఎవరు చేశారు? ఈ సిటీలో ఉన్న బడా వాళ్ళు చేశారు. ఎందుకంటే అధికారం ఉండేవాళ్ళు చేస్తారు. ఏ అధికారం? ధనం ఉండేవాళ్ళు, వాళ్ళకి కావాలని కోరుకునే వాళ్ళు. ఎందుకంటే మా కాంగ్రెస్ గవర్నమెంట్ లో రేవంత్ రెడ్డి వల్ల మీరు అనుకున్న ప్రాతిపదికనే చూస్తే హైదరాబాద్ లో కాంగ్రెస్ కు వచ్చిన ఓటింగ్ చాలా తక్కువ. మధుసూదన్ గారు అప్పుడు అసెంబ్లీ ఎలక్షన్స్ లో బడా బాబులంతా మనం అనుకున్నట్టు హైదరాబాద్, జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్ లోనే ఉంటారు. కాంగ్రెస్ కి ఓటింగే రాలేదు కదా. ఎందుకు? ఇదంతా ట్విట్టర్ ఓటింగ్ అంటే ఎక్కడి నుంచి వచ్చింది ఇప్పుడు? ఇది వాళ్ళే చేశారంటున్నారా? ఎస్, రైట్. రిగ్గింగ్, ఇది అబ్సల్యూట్లీ రిగ్గింగ్. ఒకటి ఏంటంటే అర్బనైజ్డ్ ఎక్స్ వాడే వాళ్ళంతా అర్బనైజ్డ్ పీపుల్, అర్బనైజ్డ్ సోషల్ మీడియా దీని మీద ఐటీలో యాక్టివ్ ఉన్న వాళ్ళు మాత్రమే ఎక్స్ను ఫాలో అవుతారు. ఎక్స్ ఇంతకుముందు ప్రీవియస్ ట్విట్టర్, వీళ్ళు ఎవరైతే ఫాలో అవుతారో వాళ్ళంతా కూడా ఇప్పుడు మీకు క్లియర్గా అంతకుముందు ఉన్న రిజల్ట్లో కొద్దిగా కాంగ్రెస్ మీద నెగిటివ్ ఉన్నటువంటి వాళ్ళు అనేది మనకు అంతకుముందు గతంలో వచ్చిన రిజల్ట్ ఉంది. వాళ్ళు కూడా ఇప్పుడు కాంగ్రెస్కు పాజిటివ్ వస్తున్నారు. ఇప్పుడు మీరు రేపు జరగబోయేటువంటి కార్పొరేషన్ ఎన్నికల్లో కానివ్వండి, లోకల్ మున్సిపాలిటీ ఎన్నికల్లో కానివ్వండి, కాంగ్రెస్కు పూర్తిగా ఫేవరబుల్ రిజల్ట్ వస్తుంది. అది ఎక్కడ ఇన్ఫ్లుయెన్స్ చేస్తామో అని చెప్పి వీళ్ళు ఇది వచ్చిన అవకాశాన్ని మా వాళ్ళు పెట్టిండ్రు, కానీ సరైన ఈ శ్రేణులను యాక్టివ్ చేయలేదు. బిఫోర్ దీన్ని సర్వే పెట్టదలుచుకున్నప్పుడు మేము అలర్ట్ ఉంటే చేస్తే దీనివల్ల మాకు ఉపయోగమే, దీనివల్ల ఎలాంటి నష్టం లేదు. అలర్ట్ చేసిన మమ్మల్ని అలర్ట్ ఉంటాం ఇప్పటి నుంచి. ఇప్పుడు మాకు దీనివల్ల ఉన్న నష్టమేం లేదు కదా. ఇప్పుడు మహేష్ కుమార్ గౌడ్ గారి యొక్క పిసిసి అధ్యక్షులు, రేవంత్ రెడ్డి గారి యొక్క ముఖ్యమంత్రి, మా ఇన్ఛార్జ్ గారు దీపాదాస్ మున్షి గారు, అందరూ కూడా ఇప్పుడు దీన్ని ఒక అదిగా తీసుకొని క్యాడర్నంతా శ్రేణులంతా యాక్టివ్ చేస్తారు. మమ్మల్ని అందరినీ యాక్టివ్ చేస్తే దీనివల్ల మాకు ఉపయోగం, దీనివల్ల ఏం నష్టం లేదు. టీఆర్ఎస్కి ఎంత ఆక్సిజనో మాకంతా యాక్టివ్ కావడానికి, కొద్దిగా నిద్రపోతుండ్రా బాబు అందరు లేవండి అని చెప్పి నిద్ర లేపడానికి కూడా ఉపయోగపడుతుంది. మేము దీన్ని పాజిటివ్ గానే తీసుకుంటున్నాం. ఎగ్జిట్ పోల్స్ అంటే వచ్చినాయని 99కి 100కి ఇక్కడే వస్తాయన్నారు కదా, మరి ఆ రోజున అంత పెద్ద పోల్ జరిగి ప్రతి ఒక్కళ్ళు చెప్పింది ఎందుకు అబద్ధమైంది? సి పోల్స్ చేసినా ఇవైతే అనేకమైనటువంటి సర్వేస్ అయినాయి కదా టీవీ వాళ్ళు చేసేది. ఇప్పుడు వారు సార్ చెప్పిన రామచంద్ర నాయక్ గారు చెప్పినట్టు అది దానికి ఈ విధంగా సర్వే జరుగుద్ది అనేది ఉంటుంది. ఎక్స్లో దానికి ఏం పారామీటర్స్ ఏమి ఉండవు. సరే ఎవరికి కావాల్సింది వాళ్ళు చేస్తుంటారు. అయితే దీనివల్ల కాంగ్రెస్కు నష్టం కాదు, లాభం అనే నేను అంటున్నా. ఎందుకంటే కనీసం ఈ సెక్టార్లో మనం కాస్త వీక్ ఉన్నాం, ఇది మనం సరి చేసుకోవాల్సినటువంటి అవసరం ఉందని కాషన్ చేశారు మమ్మల్ని కనుక భావిస్తున్నాం. వీక్ అని కాదు, కాస్త మేము అలర్ట్ గా లేము. నాట్ మీన్ దట్ వీక్, వీఆర్ నాట్ ఇన్ అలర్ట్. అలర్ట్ కావడానికి మాకు ఒక అవకాశం, దాన్ని వదిలేపారు. దానివల్ల ఇబ్బంది ఏముంది దాంట్లో? మధుసూదన్ గారు, అంటే ఒక విమర్శలు చేయడం వేరు, వ్యతిరేకత రావడం వేరు. అంటే ఇలాంటి పోల్ని వీళ్ళిద్దరిని కొంచెం లేరనుకోండి, కొంతసేపు వ్యతిరేకతగా భావించవచ్చా? అన్నిటికీ మించి మేడం గారు చెప్పిన దాంట్లో నాకు ఒక ప్రమాదకరమైన సూచన కనిపించింది. మేడం గారు ఏమన్నారంటే, ఎవరు ఉత్సాహంగా ఇలాంటి పోల్ పెట్టినప్పుడు అందరికీ తెలుస్తుందా ఏంటి, కాస్త జాగ్రత్తగా ఇవి పెద్దగా లెక్కలోకి రాకపోవచ్చు, కానీ ఒక అధికారిక వెబ్సైట్లో పెట్టే దాని గురించి వేరే వాళ్ళని కన్సల్ట్ చేయకుండా ఒకవేళ పెడితే అది ఇంకా పెద్ద దోషం, అది ఇంకా పెద్ద పొరపాటు పార్టీలో. ఈరోజు వీళ్ళు పెడతారు, రేపు ఇంకో పోలు పెడతారు, ఆ నెగిటివిటీ పోతుంది కదా. అదే మేడం, అంటే మీరు అనేది ఏంటంటే, అంటే నాకు అర్థమైంది, అధిష్టానం దృష్టికి రాకుండానే ఏదో ఒక శాంపుల్ సర్వే చేద్దామని వాళ్ళు ఒక చిన్న నేను చెప్పింది కాదు. ఒకవేళ అది నిజంగా జరిగింటే చాలా ప్రమాదం అని నేను అంటున్నా. ఎందుకంటే కాదు ఎవరికి వాళ్ళు సెల్ఫ్ టెస్టింగ్ కోసం ఇలా పెట్టుకుంటూ పోయి అపస్పాలు అయితే రానున్న లోకల్ బాడీ ఎలక్షన్స్లో ఈ ఎన్నికల సమయంలో ఒకటి మేడం, ఏ విషయం ప్రొవోకేట్ అవుతుందో, ఏ విషయం చాలా నిప్పులాగా వ్యాపిస్తుందో అనేది ఈ